ఇలాంటి వింతలన్నీ నాకంటనే పడతాయేమో అనిపిస్తుంది నాకైతే. ఇంకా పొద్దున్నే పని అయిన తర్వాత టిఫిన్ తినేసి ఇక పార్సిల్స్ అన్నీ తీసుకొని పోస్ట్ ఆఫీస్ దగ్గరికి బయలుదేరినాం. ఇంకా బావ లేడు కాబట్టి ఊరెళ్ళిండు. ఇక బావ వచ్చేసరికి ఇక ఏ నైట్ అవుతుందో, అందుకే మళ్ళీ పార్సిల్స్ లేట్ అవుతాయని పోస్ట్ ఆఫీస్ దగ్గర ఇద్దామని వెళ్ళిన. ఇక ఇక్కడ ఈ బుడ్డోడు చూసిరా బండి మీద కూర్చొని ఎట్లా తిప్పుతున్నాడో వాడు. అసలు కింద నేలనేమో నాని ఉంది వర్షం పడి, ఆ బండి మించి పడితే ఏమన్నా ఉందా, వీడికి కాదు భయం లేదు, వీని కూర్చోబెట్టిపోయిన వాళ్ళకి భయం లేదు. ఇలాంటి విషయాలలో జాగ్రత్తగా ఉండాలండి. నాకైతే అది చూస్తా ఉంటే నాకు గుండెలో దడుకు అనిపించింది, వాడు ఎక్కడ పడతాడో అని. ఇంకా మొత్తానికైతే దారి పట్టిన. ఇక మా ఏరియాలో ఉన్న పోస్ట్ ఆఫీస్ 3 నెలల వరకు బంద్ అనమాట. ఇంక ఇక్కడికైతే చక్కెర నగర్ పోస్ట్ ఆఫీస్కి అయితే వచ్చేసినాం. ఇక ఇవేమో ఇంతకుముందు ఇచ్చిన బిల్లులు అనమాట. ఇంక ఈరోజు ఇచ్చినవి పార్సిల్స్ అన్నీ రేపిస్తాడు బిల్లులు అయితే. ఈరోజు కావన్నమాట. ఇంకా మొత్తం చూసుకొని మళ్ళీ రిటర్న్ అయిపోయినా. అయితే చక్కెర నగర్ అంటే ఇక అందరికీ తెలిసిందే, బోధన్ అంటే షుగర్ ఫ్యాక్టరీ. ఒకప్పుడు ఈ ఫ్యాక్టరీ మీద ఎన్నో కుటుంబాలు ఆధారపడి ఉండేనంట. ఇప్పుడైతే లేదు, మొత్తం మూతబడి ఉందనమాట. చాలా పెద్దగా ఉంటుంది, మొత్తం పడబడిపోయింది ఇప్పుడైతే. అంటే ఎక్కువ నేను బయటికి వెళ్ళను. ఎప్పుడన్నా ఒకసారి ఈ మధ్య అంటే మా కాలనీలోనే తమ్ముడిది ఆటో, ఎటన్నా వెళ్ళాలంటే బాగోలేనప్పుడు ఇంకా తమ్ముడు ఆటోలో అయితే వెళ్తామన్నమాట. ఇంకా మొత్తానికైతే పార్సిల్స్ వేసి రిటర్న్ అయినా. వచ్చేసరికి నాకైతే తలనొప్పి వచ్చిందండి. ఎందుకంటే ఎళ్ళకెళ్ళక బయటకు వెళ్తాం కాబట్టి బయట ఆ పొల్యూషన్ స్మెల్కి ఎందుకో నాకు తలనొప్పి అయితే ఖచ్చితంగా వస్తుంది. ఇక మళ్ళీ కొంచెం టీ పెట్టుకొని అయితే తాగుతున్నా. టీ తాగి ఇక మిషన్ వర్క్ అయితే స్టార్ట్ చేయాలన్నమాట. అందుకని అప్పుడప్పుడు బయటకు వెళ్ళడం కూడా అలవాటు చేసుకోవాలండి. ఎళ్ళకెళ్ళకి వెళ్తే ఇట్లనే ఉంటుంది. ఇంకా దూరం ప్రయాణం చేస్తే నా పరిస్థితి ఎట్లుంటుందో ఆలోచించండి మీరే. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. మరి వీడియోని ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.